ఇది రామయ్య జంట. రామయ్య జంట వారు కన్న కలలను సాకారం చేసుకోవటానికి వారి కష్టార్జితాన్ని అంతా వెచ్చించి భూమి కొనుగోలు చేశారు. ఈమె సరోజ. ఈమె కూడా తనకు సొంత పొలం ఉండాలని ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ముతో ఎన్నో ఆశలతో భూమి కొనుగోలు చేసింది. రామయ్య జంట 3 దశాబ్దాల క్రితం కొన్న భూమిని అతని కూతురి పెళ్లి కోసం ఇప్పుడు అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఎవరూ కొనటానికి ముందుకు రావటం లేదు. కారణం పట్టా హక్కు సరిగా లేకపోవటం. సరోజకు జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం నుండి సహాయం పొందటానికి ప్రయత్నం చేస్తోంది. కాని భూమి తాలూకు కాగితాలు సరిగ్గా లేని కారణం చేత ప్రభుత్వం ఈమెకు పంట నష్టపరిహారం ఇవ్వటానికి నిరాకరిస్తోంది. ఇవి 2 ఉదాహరణలు మాత్రమే. కాని ఇలాంటివి మరెన్నో భూమికి సంబంధించిన హక్కుల వివాదాలు చాలా ఉన్నాయి. అసలు సమస్య ఏమిటి? వీరందరూ ఎందుకు చట్ట ప్రకారం భూమికి హక్కుదారులు కాలేకపోయారు? ఇది వారి నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితుల, లేక అవగాహన రాహిత్యమా? మన రాష్ట్రంలో చాలామంది సాదా బైనామా తెల్ల కాగితాలపై లేదా రిజిస్టర్ కాని స్టాంపు పేపర్లపై భూములు కొనుగోలు చేసి దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. కాని వారికి పట్టాలు లేవు. భూమి కొనుగోలు రిజిస్టర్ కానందువలన వారు చట్ట ప్రకారం భూమి హక్కుదారులు కాలేరు. రాష్ట్రంలో తెల్ల కాగితాలపై రిజిస్టర్ కాని స్టాంపు పేపర్లపై భూమి కొనుగోలు చేసిన వారు దాదాపు 12 నుండి 15 లక్షల మంది ఉంటారని అంచనా. వారిలో 70 నుంచి 80% మంది పేదవారే. భూమి పట్టాలు లేని కారణంగా ప్రజలు అనేక విధాలుగా నష్టపోతున్నారు. పంట రుణాలు రావు, సబ్సిడీ ఎరువులు దొరకవు. పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ సహాయం, పరిహారం పొందటం కష్టం. పంట బీమా నష్టపరిహారం లభించదు. చట్ట ప్రకారం భూమి యాజమాన్య హక్కులను పొందలేకపోవటం వలన వారు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. నా పేరు యాదగిరి. నాకు 1 ఎకరా భూమి ఉంది. అది తెల్ల కాగితం మీద రాసుకొని ఉన్నది. నాకు రుణాలు, ఎరువులు, విత్తనాలు ఏవి గవర్నమెంట్ నుంచి నాకు అందటం లేదు. నా పేరు లక్ష్మి. నేను తెల్ల కాగితం మీద పొలం కొనుక్కున్నా. దానికి గవర్నమెంట్ విత్తనాలు కానీ, పొలం ఎరువులు కానీ, లోన్లు కానీ ఇవ్వటం లేదు. ఎందుకంటే దాన్ని అమ్మబోతే కూడా ఎవరు కొనుక్కుంటలేరు. నాకు తెలిసినప్పటి నుంచి అయితే 5 రూపాయల స్టాంపు, 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద తీసుకొచ్చేసి మనము ఎవరి దగ్గర భూమి తీసుకుంటున్నామో వారి దగ్గర నుంచి మనం స్టాంప్ పేపర్ మీద రాసుకొని వీఆర్ఓకి ఇస్తే వీఆర్ఓ జనరల్ గా పహాణిలా ఎక్కించేవారు. కొంతమంది ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ కి డబ్బులు అవుతాయి, అంత రిజిస్ట్రేషన్ కి మనం పెట్టుకోగలమా, పహాణిలో ఎంట్రీ చేసేస్తే సరిపోతుంది కదా అని స్టాంప్ పేపర్స్ మీద జనరల్ గా రాసుకునేవారండి. ఇటువంటి సమస్యలను పరిష్కరించుటకు, భూమి హక్కులు కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టాన్ని 1971లో తీసుకురావటం జరిగింది. అర్హులైన భూ యాజమాన్య అనుభవ హక్కులు కలిగి ఉన్న రైతుల భూమి రికార్డు తయారు చేయటం, హక్కులున్న రైతులు రుణ సదుపాయం పొందటానికి గాని, కొనుగోళ్ల కోసం గాని, రెవెన్యూ రికార్డుల కాపీల కోసం గాని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా చేయటం కోసం 1971లో ఈ చట్టాన్ని రూపొందించటం జరిగింది. ఈ చట్టానికి 1989లో సవరణ చేసి సెక్షన్ 5A చేర్చటం జరిగింది.
ఈ సెక్షన్ ప్రకారం జులై 31, 1989కి ముందు జరిగిన రిజిస్టర్ కాని బదిలీలను క్రమబద్దీకరించుకునే అవకాశం కల్పించబడింది. అలా క్రమబద్దీకరించుకోవటానికి దరఖాస్తు పెట్టుకోవలసిన ఆఖరి తేదీ అక్టోబర్ 31, 1998. తరువాత ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే తేదీని మార్చి 31, 2006 వరకు పొడిగించటం జరిగింది. దీని కింద డిసెంబర్ 31, 2000 వరకు అయిన బదిలీలను క్రమబద్ధం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఇదే తేదీతో మూడోసారి ప్రభుత్వం విధించిన చివరి గడువు తేదీ ఫిబ్రవరి 28, 2009తో ముగిసింది. అయినా కూడా ఇంకా చాలా భూములు సాదా బైనామాల ద్వారా బదిలీలు క్రమబద్ధం కాకుండా మిగిలిపోయాయి. తెల్ల కాగితాలపై లేదా రిజిస్టర్ కాని స్టాంపు పేపర్లపై కొనుగోలు చేసిన భూమికి పట్టాలు పొందటం ఎలా? భూముల క్రయ విక్రయాలు చేసుకుంటున్నారు, సాదా బైనామాలు కూడా మీ దగ్గర ఉన్నాయంటున్నారు. కానీ ఆ డేట్ జాగ్రత్త చూసుకొని, సంతకం ఎట్లా చూసుకొని మీరు ఆఫీసులో పట్ట ఫారం 10 ద్వారా ఆర్ఓఆర్ పాస్బుక్ల గురించి మీరు అప్లై చేయండి, దరఖాస్తు చేసుకోండి. అయితే ముఖ్యంగా 31/12/2000 లోపు ఉన్నవాడు సాదా బైనామాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఆఫీసులో మేము అంగీకరిస్తున్నాం అన్నట్టు. కాబట్టి ఆ డేట్ లోపునే చేయండి. ఆ డేట్ చదువుకుని ఉంటే రిజిస్ట్రేషన్ ద్వారా మాకు రావాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 45 డేస్ టైం రైతు మాకు ఇచ్చిన చదువుకుని నుండి స్పీడ్ పోస్ట్ 45 డేస్ లోపల పోవాలి. ఒకవేళ రైతు ఇచ్చిన దాంట్లో మాకేమైనా అభ్యంతరాలు ఉంటే మేము రిజెక్ట్ చేస్తున్నప్పుడు అతను మెమో ద్వారా కూడా మేము తెలియపరిచేస్తాం. అంటే ఒకవేళ ప్రభుత్వం కొనుక్కుంటే చేయడానికి లేదని చెప్పేసి అటువంటివి ఏమైనా ఉండేది ఉంటే పట్టదారుల సంతకం ఒప్పుకోవడం లేదు కాబట్టి మళ్ళీ మేము అని చెప్పేసి మేము అతనికి మేము ఇవ్వడం కూడా జరుగుతుంది రైతుకు. సాదా బైనామాలు కూడా పట్టదారు అభ్యంతరం తెలియపరిచి నేను అమ్మలేదు కోరినటువంటి అంటే అప్పుడు మేము రిజెక్ట్ చేస్తామండి, వెరిఫై చేసేసుకున్నాం. ఏదైనా కానీ వీఆర్ఓ ద్వారా గెజాదా పూర్తి విచారణ చేయించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. భూమి యాజమాన్య హక్కులకై కావలసిన అర్హతలు మరియు నిబంధనలను తెలుసుకుందాం. పట్టా పాస్బుక్, టైటిల్ డీడ్ పొందే పద్ధతి. తెల్ల కాగితాలపై లేదా రిజిస్టర్ కాని స్టాంపు పేపర్లపై కొనుగోళ్లు చేసిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవటానికి తహసీల్దార్ జిల్లా గెజిట్లో ఫారం 9లో నోటీసు ఇచ్చి గ్రామంలో తెలియపరుస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా తెల్ల కాగితంపై లేదా రిజిస్టర్ కాని స్టాంపు పేపర్లపై భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఫారం 10లో తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పద్ధతిలో భూములకు పట్టా పాస్బుక్, టైటిల్ డీడ్ పొందటానికి తహసీల్దారు వారి కార్యాలయంలో ఫారం 10తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకుని రసీదును పొందవలెను. దీనితో భూమికి చట్టబద్దమైన హక్కులను పొందగలిగే కార్యక్రమం ప్రారంభమైనట్లే. తహసీల్దారు ఫారం 11లో భూమి అమ్మిన వ్యక్తికి ఏ తేదీన, ఏ సమయంలో, ఎక్కడ విచారణ జరుగుతుందో తెలుపుతూ నోటీసు జారీ చేస్తారు. అదే తేదీన ఫారం 12లో ఆసక్తిగల సంబంధిత వ్యక్తులకు కూడా నోటీసు జారీ చేస్తారు. తహసీల్దార్ నిర్ణయించిన తేదీన విచారణ జరపటానికి సంబంధిత భూమికి చేరుకుని ప్రత్యక్షంగా పరిశీలించి ఇరుపక్షాల వారి వాదనలు వింటారు, సాక్షులను విచారిస్తారు, డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. విచారణ అయిన తర్వాత తహసీల్దారు రిజిస్ట్రేషన్ రుసుమును నిర్ధారించమని ఫారం 13ఏలో సబ్ రిజిస్ట్రారును కోరతారు. సబ్ రిజిస్ట్రారు తెల్ల కాగితాలపై లేదా రిజిస్టర్ కాని స్టాంపు పేపర్లపై కొనుగోలు చేసిన తేదీ నాటి భూమి విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంపు డ్యూటీ నిర్ణయించి తహసీల్దారుకు పంపిస్తారు. తహసీల్దార్ దరఖాస్తుదారుకు అట్టి రుసుము చలాను ద్వారా చెల్లించి ఇవ్వవలసిందిగా కోరతారు. దరఖాస్తుదారు రిజిస్ట్రేషన్ రుసుమును చలాను రూపంలో చెల్లించి ఆ చలాను ప్రతి అంటే ఒరిజినల్ కాపీ
తహసీల్దారుకు సమర్పించాలి. తహసీల్దారు ఫారం 13B సర్టిఫికేట్ జారీ చేస్తారు. 13B సర్టిఫికేట్ జారీతో యజమానికి భూమి యాజమాన్యపు హక్కులు సంక్రమించినట్లే. ఫారం 13Cలో రిజిస్ట్రారుకు సమాచారం పంపుతారు. భూమి హక్కుల రికార్డు అంటే ROR ఫారం 1, ఫారం 1Bలో మార్పులు చేసి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ జారీ చేస్తారు. ప్రస్తుత సంవత్సర పహాణి, అడంగల్లో కూడా పట్టా మార్పిడి చేస్తారు. తహసీల్దార్ ఇచ్చిన తీర్పుపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా 30 రోజులలోగా ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చు. అట్టి అప్పీలుపై 6 నెలలలోపు తీర్పు ఇవ్వాలి. ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ తీర్పుపై కలెక్టర్కు రివిజన్ పిటిషన్ పెట్టుకోవచ్చు. కలెక్టర్ తనంతట తానుగా కూడా రివిజన్ కేసు ప్రారంభించవచ్చు. ఈ పద్ధతిలో కూడా అవకతవకలున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉండాలని ఈ మొత్తం వ్యవహారాన్ని ఆధునీకరించి కంప్యూటర్ల ద్వారా పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ జారీ చేయుటకు కొన్ని జిల్లాలలో ప్రయత్నం చేస్తున్నది. తెల్ల కాగితాల మీద రాసుకుని భూములను అమ్మడం గాని, భూములను కొనడం గాని చేస్తే ఆ తెల్ల కాగితాల మీద జరిగిన ఈ అమ్మకం, కొనుగోలు ట్రాన్సాక్షన్స్ గురించి ఎవరికీ తెలియదు. ఎవరూ దాని గురించి సాక్ష్యం చెప్పరు. ఏ రిజిస్ట్రేషన్లో, డాక్యుమెంటేషన్లో కూడా వాటి గురించి ఉండదు. కనుక తెల్ల కాగితాల మీద స్థిరాస్తులను కొనుక్కోవడం వల్ల కొన్నవారికి ఏ హక్కులు రావు అని చట్టాలు చెప్తున్నాయి. నిజానికి ఈ తెల్ల కాగితాల మీద అమ్ముకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు చాలామంది పేదలు. ఈ పేదలకి ఈ హక్కులు సంక్రమించకపోవడం వల్ల వాళ్ళు ఇంకా కష్టాల్లో ఉన్నారు. భూమి కొనుక్కొని కూడా భూమిపైన హక్కులు పొందలేని పరిస్థితిలో ఉన్నారు. 3 సార్లు ఆఖరి తేదీలు ప్రకటించి దరఖాస్తులు ఆహ్వానించినా తెల్ల కాగితాల మీద కొనుక్కున్న వాళ్ళందరూ ప్రభుత్వం దగ్గరికి వెళ్లలేదు, అధికారుల దగ్గరికి అభ్యర్థించలేదు, వారికి కావాల్సిన విధంగా డాక్యుమెంట్స్ మార్చుకోలేదు. ఇందువల్ల చాలా తీవ్రమైన సమస్యలు అదే విధంగా కొనసాగుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది ఏమిటంటే వెంటనే మరొక అవకాశం కల్పించండి, ఇంకొక తేదీ నిర్ణయించండి. ఆ తేదీ నాటికి తెల్ల కాగితాల మీద సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ చేసుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వచ్చి నిర్ణీత తేదీల్లో అధికారుల ముందుకు వచ్చి అయ్యా మేము ఇలా అమ్ముకున్నాము, ఫలానా వారు కొనుక్కున్నారు అని చెప్తే వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఇస్తే వారికి హక్కులు సంక్రమిస్తాయి. కనుక ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి. ఇంకొక జాగ్రత్త వహించాల్సి ఉంది. మాస్ మీడియా ద్వారా అంటే టీవీలు, ఛానల్స్, పత్రికలు, ఇతర ఏ మీడియా ద్వారానైనా సరే జనమాధ్యమాల ద్వారా ఇది ప్రచారం కల్పించాలి. గ్రామస్తులు ఎలాంటి లబ్ధి పొందాలన్నా పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ అవసరం. అలాగే ఈ నమోదులు పహాణి, అడంగల్, ఫారం 1Bలో నమోదైనట్లు రైతు దృఢపర్చుకోవలెను. దరఖాస్తు చేసుకోవటానికి మరల తేదీలను పొడిగించి విస్తృత ప్రచారం చేసి పేదవారికి తగిన సహాయం అందించినట్లయితే కొన్ని లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.